విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా వరకు ఇప్పటిన్న యూత్ కి కానివ్వండి, ఎవరికైనా మోటివేషనల్ అనేది చాలా అవసరం ఉంది. ఆయన కొంతమంది పని చేయాలనుకుంటారు కానీ దాంట్లో సక్సెస్ కాలేదని నిరాశ పడుతుంటారు. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ హరీష్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ప్రతిదానికి పరిష్కారం మీ దగ్గర ఉంటది కాబట్టి మీరు ఆల్ గుడ్ అయి ఉంటారు. పరిష్కారం అందరి దగ్గర ఉంటుంది, ఆ సమయానికి అది దొరకదు అనిపిస్తుంది. అందరి దగ్గర ఆన్సర్ ఉంటుంది ప్రతి దానికి. యూనివర్స్ హాస్ సొల్యూషన్స్. ఎస్. మనం ఎందుకో ప్రాబ్లం దగ్గర ఆగిపోతాం అనిపిస్తుంది. ఇప్పుడు మన పరిష్కారం అంటే గుర్తొచ్చింది, మన ప్రాబ్లంలు ఉంటాం. మీరు అన్నట్టు ఆన్సర్ సొల్యూషన్ ఉంటుంది కానీ వేరే వాళ్ళకి మనం ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఇస్తాం కానీ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ వెతుక్కుంటుంటాం. నిజంగా కూడా మైండ్ ఆ పని చేస్తుంది. ఒక చోట ఏదైనా మనకి నెగిటివ్ అయితే అక్కడే ఉండిపోతాం. సంహౌ చెడు దగ్గర ఎక్కువసేపు గడుపుతాం. ఒక పార్టీ మొత్తంలో అందరూ బాగుంది 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 అని ఒక్కడెవడన్నా ఏంటి డ్రెస్ ఇట్లా వేసుకొచ్చావు వేస్ట్గా అన్నాడు అనుకోండి, ఇంకా వాడెందుకు అట్లా అన్నాడు 99 మెంబర్స్ మన పొగిడింది బాగుంది అన్నది మర్చిపోతారు. మనకి నార్మల్ గా కమెంట్లు అన్నిట్లో మంచి చెప్పారు ఒక్కడెవడన్నా బ్యాడ్ కమెంట్ పెట్టగానే ఎందుకు అట్లా అన్నాడు అని బాధేస్తుంది. మనిషి ఎక్కువసేపు నెగిటివ్ దగ్గర ఉండిపోతాడు అండ్ అది లోయలాగా ఉంటుంది. పడిపోవడం ఈజీ, ఎక్కడమే కష్టం. సో పాజిటివ్ సైడ్ కి వెళ్ళడం చాలా డిఫికల్ట్. కొన్ని సందర్భాల్లో అయితే అసలే డిఫికల్ట్. మనం ఎంత ట్రై చేస్తున్నా ఏం అవ్వట్లే కదా, నేను రోజు దేవుడికి దండం పెడుతున్నా కానీ నాకు ఏం రిజల్ట్ రానప్పుడు ఎన్ని రోజులను దండం పెట్టాలి అనే ఒక బాధ తొందరగా ఎక్కుతుంది. అదే మనకు సక్సెస్ వచ్చినప్పుడు దేవుడే నాకు ఇచ్చాడు అనుకోవడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో అందుకని నెగిటివ్ సైడ్ పోతుంటారు కాబట్టి మనకి ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలిసి పాజిటివ్ సైడే ఉండండి, పాజిటివ్ మార్గంలో ఉండండి అని ఎక్కువ మంది పుష్ చేయాలి. నెగిటివ్ ఎవరు పుష్ అని అసలు తొందరగా వెళ్ళిపోతుంది. మంద అలవాటు నేర్పి ఒక్కసారి రారా ట్రై చేయంటే అలవాటు అయిపోతుంది. కానీ మంచి సైడ్కి వెళ్ళడానికి టైం పడుతుంది. అది సమ్హౌ సైకలాజికల్లీ వైర్డ్. మనకు అది ప్రాబ్లంగా అలా బ్రతకకపోతే ఏదో అయిపోతుందేమో లైఫ్లో అనే ఒక సిచ్యువేషన్లో ఉంటాం. సో ప్రతి మనిషి దీన్ని గుర్తు పెట్టుకుని చెడు వైపుకు ఒక అడుగు వెళుతుంటే ఆగాలి. నేను డిప్రెషన్లోకి పోతున్నానంటే ఆగాలి. వెంటనే నాకు తొందరగా కోపం వస్తుంది అంటే వెంటనే తెలుసుకుని రియలైజ్ అయ్యి వెనక్కి వేయాలి. ఒకసారి అందులో పడిపోయామంటే కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో తెలియదండి. మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి చాలా కోపం ఉండి ప్రాబ్లం ఉండి వాళ్ళకి తెలుసు నాకు కోపం వస్తుందండి అన్నెసరీ అని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఆ మూమెంట్లోనే అనేస్తాను, నా భార్యని బాధ పెడుతున్నా, నా పిల్లల్ని బాధ పెడుతున్నా, ఆఫీస్లో అందరి మీద అరుస్తున్నా, ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది అని వాళ్ళు అడుగుతారు. సో నెగిటివ్ సైడ్ చాలా తొందరగా వెళ్ళిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టు బి డిస్కస్డ్ అందరు కూడా. కానీ ఎందుకు సార్ అంత కోపంగా ఉండి వాళ్ళు కూడా తన తప్పు తను తెలుసుకొని కూడా రియలైజ్ ఎందుకు కాలేకపోతే అలవాటు అయిపోతుంది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏ హ్యాబిట్ ఆర్గన్ అంటారు. మనం ఎలా అలవాటు చేస్తే అలా. ఓకే, కొంతమందికి ఇట్లా అనుకోవడం అలవాటు, కొంతమందికి ఇట్లా కళ్ళజోడు తీసి మాట్లాడడం అలవాటు, కొంతమందికి మాట్లాడుతూ సడన్ గా ఏదైనా మేనరిజం చేస్తారు. అట్లా ఎలా అయితే అలవాటు అయిపోతుందో, కొంతమంది ఇట్లా చైర్లో కూర్చుని ఇట్లా ఊగుతుంటారు. ఎలా అయితే ఇవి అలవాటు అయిపోతాయో నిజంగా కోపం కూడా అలా అలవాటు అయిపోతుంది. వాళ్ళు నా ఇగోని టచ్ చేస్తున్నారు, నేను చెప్పినట్టుగా ప్రపంచం జరగట్లేదు అన్నప్పుడల్లా కోపం వస్తుంది. నువ్వు చెప్పినట్టుగా ప్రపంచం నడవాల్సిన పని లేదు అనే చిన్న ఫ్యాక్ట్ రియలైజ్ గారు. నాకు కాఫీ ఇట్లాగే ఉండాలి, నీకు ఎవడు పుట్టేటప్పుడు రాసియలే కాఫీ నీకు ఇట్లా ఇస్తాడు లేకపోతే నీకు అరిచే హక్కు ఉంటుంది అని రాసి, కానీ అలాగా కోపం తెచ్చుకుంటారు. ప్రతి దానికి వాళ్ళు ఈగోని అడ్డుపెట్టి నాకు ఇలా నాకు నచ్చినట్టుగా జరగలే అని బాధపడుతూ ఇదే దాంట్లో ఉంటారు. అండ్ వాళ్ళకి తెలుసు దీనివల్ల నేను అసలు ఏం సాధించలేకపోతున్నా, కోపం వల్ల నన్ను తిట్టుకుంటున్నారు కానీ ఏం జరగట్లే అని తెలిసి కూడా అలాగే ఉంటారు. సో దట్స్ ఎ డిజార్డర్. దాన్ని మనం మెల్లగా అలవాటు చేసి స్లోగా హ్యాబిట్ లాగే, ఇది ఒక హ్యాబిట్ లా వస్తున్నప్పుడు ఇది కూడా ఒక హ్యాబిట్ లా వెనక్కి తీసుకోగలగాలి. సో చెడుని ఎంత ఈజీగా మనం అలవాటు చేసుకుంటామో మంచి టఫ్ అయినా అంత తొందరగా తీసుకురావాలి. అన్నిసార్లు పుష్ చేయగలగాలి. మనం ఎంత మంచితనంలో ఉన్నా ఒక్కోసారి చెడు ఆలోచన వస్తుంది. దాన్ని మనం వెంటనే చూసుకుని ఆలోచించుకుని మైండ్ మీద ఆ కంట్రోల్ రాగలగాలి. ప్రతి మనిషి నేను ఎప్పుడు చెప్తుంటాను, స్కూల్స్కి ఎప్పుడైనా వీళ్ళు లెక్చర్స్కి వాటికి పిలుస్తుంటే, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ చెప్తాను, నువ్వు ఏదన్నా చెయ్యి, చెడు వైపుకు వెళ్తుంటే మైండ్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఏముందులే ఒకసారి ట్రై చేద్దాం, జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కదా అనే అలవాట్లన్నీ కూడా తర్వాత వ్యసనాలుగానే మారుతాయి. అందుకనే ముందు ఐడెంటిఫైయింగ్ యువర్ మైండ్ కేపబిలిటీ అండ్ దాంతో పాటు ఒకవేళ అలా వెళ్ళిపోతుంటే
నేను దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి? మా దగ్గర హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ నంబర్స్ అని ఉంటాయి. అవును. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి. ఓకే, ఏదైనా పెద్ద పెద్ద సంస్థల్లో ఉంటాయి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్. అలాగా నువ్వు ఒకవేళ చెడుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు అనుకో, అది బాగా లేట్ అయ్యేదాకా ఆపద్దు. అదే. ఎందుకు ఇలా వస్తుంది? ఒకసారి నేను ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడినా, తెలిసిన వాళ్ళతో మాట్లాడినా అనేది ఒకటి మనం ఒక ఫాలోఅప్ చేసుకోవాలి. లేకపోతే కొంత ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ టెక్నాలజీ మీడియా వల్ల ఇది గ్లోరిఫై చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో వాడు కోపంగా అందరినీ కొట్టాడంటే అది చాలా గొప్ప విషయంగా చెప్తారు. రియల్ లైఫ్లో అలా చేయలేము, Yes. చేయకూడదు కూడా. ఎందుకంటే అందరికి ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఈక్వల్ రైట్ టు లివ్. సో అదేదో గ్లోరిఫైగా ఒక సిగరెట్ తాగడము, కోపంగా అందరినీ కొట్టేసి రావడము, లేకపోతే నేను ఇట్లాగే ఉంటా, ఒక అమ్మాయి నాకు దక్కకపోతే నేను తాగి చచ్చిపోతా అనేటట్టుగా ఒక మనిషిని మనం ప్రేరేపిస్తున్నాం, విచ్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్, రాంగ్. అది అలా ఎప్పుడు జరగకూడదు. కానీ ఇప్పుడు అది మనం గ్లోరిఫై చేసి అదే చాలా గొప్పగా, ఒక హీరో ఇడియట్, స్టూపిడ్, డర్టీ ఫెలో అని సినిమా పెడితే చాలా గొప్పగా ఆలోచిస్తున్నాము అంటేనే మనం ఎంత త్వరగా నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతాం చూడండి. Yes. అందుకే వెరీ ఇంపార్టెంట్ దట్ వీటిని ఆపుకోవాలి. యాంగర్ అయితే ఇంకా ఘోరం. ఫస్టే మనం ఐడెంటిఫై చేయాలి. కోపం వస్తోంది నాకు రెగ్యులర్గా, అన్నెసెసరీ విషయాలకి కోపం వస్తోంది, రిపీటెడ్ విషయాలకి. ఎప్పుడో ఒకసారి జరిగింది, ఒక ఇరిటేషన్లో కోపం వచ్చింది, అయిపోయింది. దాన్ని ఇంకా పదే పదే రోజు అదే పనిగా ఈ కాఫీ టీలకి, ఇడ్లీ వడలకి, తర్వాత నాకు అది జరగలేదు ఇట్లాంటి విషయాల మీద అస్సలు కోపం తెచ్చుకో. మరి చిన్న విషయం. చిన్న చిన్న విషయాల మీద అన్నిటికీ ఇరిటబిలిటీ అవుతుందంటే ఫిజియోలాజికల్ డిజార్డర్ అది. Okay. మీ మైండ్లో సమ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల యు ఆర్ అన్నెసరీ ఇరిటబిలిటీ, తొందరగా ఇరిటేషన్ అయిపోయి అన్నిటికీ. అలాంటి వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళని యానిమల్ని డీల్ చేసినా డీల్ చేయాలి ఇంట్లో వాళ్ళు కూడా. Yes. నువ్వు రెగ్యులర్గా కోపం తెచ్చుకుంటున్నావు, దిస్ ఈస్ నాట్ రైట్. వాళ్ళు ఇట్లా అయిపోయి వాళ్ళ కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ వచ్చేసి బీపీలు తెచ్చేసుకుని, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చేసుకుని, వాళ్ళ వల్ల ఇంట్లో అందరికీ ప్రశాంతత పోతుందంటే యూ హ్యావ్ టు డీల్ దెమ్ లైక్ అన్ యానిమల్, ట్రీట్ దెమ్, చైన్ దెమ్ ప్రాపర్లీ, నేర్పించాలి వాట్ దే హ్యావ్ టు డూ అన్నది తెలియాలి. Yes. నువ్వు సొసైటీలో ఇలా బ్రతకకూడదు అన్నది తెలియాలి. సో అది వెరీ ఇంపార్టెంట్ టు డీల్ విత్ సచ్ పీపుల్. ఊరికే యాంగర్ వస్తుంది, దే హ్యావ్ టు దెమ్సెల్వ్స్ డీల్. ఫ్యామిలీ వాళ్ళు తెలిస్తే వాళ్ళతో డీల్ చేయడం కూడా రావాలి వాళ్ళకి. వెరీ ఇంపార్టెంట్.